అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా సోదరులారా, మిత్రులారా, సోషల్ మీడియా ద్వారా ఓటర్స్ గురించి ఒక సోదరి చెప్పిన మంచి మాట. నెట్ మార్కెట్ విలువ పాలిచ్చే గేదె విలువ 80,000. ఎద్దు విలువ కూడా 50,000. హోటల్ విలువ 10,000. కుక్క విలువ కూడా 5 నుంచి 6,000. పంది విలువ కూడా 3 నుంచి 5,000. గీటి విలువలన్నీ మాకెందుకు చెప్తుందిరా సామి అని అనుకుంటుండ్రా? బరాబర్ ముచ్చట. మరి ఎన్నికల్లో తనను తాను విక్రయించుకుంటున్న మనిషి విలువ 500 నుంచి 1,000 రూపాయలట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పందికున్న విలువ కూడా మనిషి విలువ లేకుండా వాయి కదా అని. దీనమ్మ జీవితం. ఏదేమైనప్పటికీ కూడా మీ విలువైన ఓటును దయచేసి అమ్ముకోకండి ప్లీజ్. విలువైన మీ ఓటుని విలువైన వ్యక్తులకు, అమూల్యమైన వ్యక్తులకు వేసి మీ అమూల్యమైన ఓటుకు మీరు ప్రాముఖ్యతనిస్తారని ఆశిస్తూ దండాలు. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము అంతా సిద్ధమంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మేము చేసిన కార్యక్రమాలు, మేము చేసిన పథకాలు అవన్నీ ప్రజల కోసమేనని, ప్రజల్ని అభివృద్ధిలో బాటలో నడిపించడానికేనని, తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మన కావలి నియోజకవర్గానికి మేమంతా సిద్ధం సభకి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పేదలపాటి పిన్నిది, మన గౌరవ ముఖ్యమంత్రి, మన దేవుడు జగనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా జిల్లా అధ్యక్షుల వారికి, మన జిల్లా మినిస్టర్ గారికి, నా సహచర శాసనసభ్యులకు, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేస్తున్న నా సోదరిమణులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తా ఉంది. కానీ ఈరోజు మన పక్కన సముద్రం ఉంది. ఆ సాగర ఘోష మనకు వినపడదు. కానీ ఇక్కడ జన హృదయ నేత, ఉప్పొంగిన జన సముద్రం హోరు సాక్షిగా మీ ముందు 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాను. రామరాజ్యం, ధర్మరాజ్యం తర్వాత మన దేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆకలి చావులు లేవు. అశోకుని కాలంలో కులమతాల వివక్షత లేదు. కాకతీయ రాజ్యంలో మహిళ ఎప్పుడు పైచేయిగా ఉండేది. అదే రాయలవారి పాలనలో సమాజం, వైద్య, విద్య, వ్యవసాయం అన్నీ కూడా సుభక్షంగా ఉండేది. ఇవన్నీ కూడా మనం
చేతిగా బుక్కుగా రాసుకున్నాం, చదువుకున్నాం. ఆ శకాలు కాగాలు ముగిసిపోక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తా ఉన్నాం. అభద్రత, అశాంతి, అవినీతి పెరిగిపోగా దేవుడా మా బతుకులు బాగు చేయి, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆర్తనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను కన్నీటిని తుడిచే మన దూతగా మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగనన్నని ఈ రాష్ట్రానికి పంపారు. మన కావలిలో, మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం ఈ రోజు నా ఎదుట కనిపిస్తా ఉంది. ఇసుక వేసినా కూడా రాలనంతగా మంచి చేసిన మనమందరి ప్రభుత్వానికి మద్దతుగా, మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా, పేదల భవిష్యత్తుకు అండగా ఈ జిల్లా మొత్తం సిద్ధం. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. మీకు గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లు? అప్పట్లో ఊదరగొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. మరి ఈ ముఖ్యమైన హామీలోనంటూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలంటూ ఏం రాశారో తెలుసా? చెప్పంటారా? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా? ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాల బా గట్టిగా ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీ అంటూ మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇళ్లలో 2014 నుంచి 19 మధ్యలో. మీకు పుట్టకపోయినా మీ ఇంట్లో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళ కన్నా పుట్టారు కదా. కనీసం ఒక్కరికైనా సరే 25,000 కదా దేవుడు, కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే దత్తపుత్రుడి ఫోటోతో ఇదే మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో 4వ హామీ
ఇంటింటికి ఓ ఉద్యోగం, ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? 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 2 చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుల గడప గడపకు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాయిని చంపిన హంతకుడికి మళ్ళీ సీట్ ఇచ్చారని, హంతకులకు కాపాడుతున్నారని, ఇది దురదృష్టకరమని, దుర్మార్గమని, ఇది అన్యాయమని, హంతకులకు మళ్ళీ చట్టసభలోకి వెళ్ళకరాదని, అందుకే వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. న్యాయం ఒకవైపు, అధికారం ఒకవైపు, అధర్మం ఒకవైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా, న్యాయం వైపు నిలబడ్డ మీ వైఎస్ షర్మిల కావాలా, ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారు తెలియజేశారు. హత్యా రాజకీయాలు చేసి అవినాష్ రెడ్డిని కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలని, వైఎస్ఆర్ బిడ్డ అయిన నేను వైఎస్ఆర్ ఎలా ప్రజలకు అందుబాటులో ఉండేవారు, వైఎస్ఆర్ ఎలా ప్రజలకు అందుబాటులో ఉండేవారో అలాగే నేను కూడా ఉంటానని, వైఎస్ఆర్లా సేవ చేసే భాగ్యం కల్పించాలని వారు కోరుకున్నారు. రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి. అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈ రోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి, చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్ళీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఇలాంటి హంతకులు మళ్ళీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో, మీకు సేవ చేశారో, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా, మీరు గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బాధ్యత నా మీద మోసుకుంటా, మీ బలమైతా, మీరు ఆశీర్వదించండి. మరొకసారి చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే, మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. మళ్లీ చెప్తున్నాం, న్యాయం తరఫున, ధర్మం తరఫున మీ అందరూ నిలబడండి. దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది, మన నేల మీద ఉంటుంది, మన కడప గడ్డ మీద ఉంటుంది. మళ్లీ చెప్తున్నాం, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. హత్య చేసిన వాళ్లకు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తే మిగలదు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతమ్మ నిలబడుతుంది.
గొప్ప మెజారిటీతో గెలిపించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డనవుతా, మీ బలమవుతా. ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికల పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆక్వా రైతులను ఆదుకున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అలాగే ముస్లిమ్స్ వైపు నిలబడ్డ పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ముస్లిమ్స్ అనేక రకాలుగా ఆదుకున్నామని నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి, ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి సైకో పాలన? పాపం ఆయన్నైతే పోలీసులు కస్టడీలోకి తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరపున మరొకసారి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా. అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్ని పెరిగాయి. ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు, ₹1.50 కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా? నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎన్డీఏ వస్తానే అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ₹1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత మాదే. మళ్ళీ మేము వస్తానే ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9908772763, 79957
5660. ఎన్నికల పర్యటనలో భాగంగా నాగేంద్రబాబు పిఠాపురంలో పర్యటించారు. అక్కడున్న నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు, దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు నాయకులకు, కార్యకర్తలకు తెలియజేశారు. గాంధించింది చల్ ఎత్తి పిడిగిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలిగిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండి జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు కూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో దన 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 దత్తరిల్లెదరు. మాజీ స్పీకర్, తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య వేడుకలు సందడిగా జరిగింది. నాదెండ్ల కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పార్టీ అభిమానులకు పంచిపెట్టారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.